సో ఇప్పుడు వరకు మనం ఇనిషియేషన్ ఫేసు, ప్లానింగ్ ఫేసు, ఎగ్జిక్యూషన్ ఫేసు అండ్ ఆల్సో ఆపరేటింగ్ ఫేస్లోని అప్రూవల్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఏ రకంగా ఒక్కొక్క స్టేజ్కి వెళ్తుంది అప్రూవల్ ప్రాసెస్ తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ వీడియోలోని క్లోజింగ్ ఫేసు ఎట్లా ఎంటర్ అవుతుంది, క్లోజింగ్ ఫేజ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంత అప్రూవల్ ఈమెయిల్స్ ఎన్ని తీసుకుంటారు, ఎవరెవరికి సెండ్ చేస్తారో క్లియర్గా అండ్ ఏం డిస్కషన్ చేస్తారో ఆ ఈమెయిల్లో తెలుసుకుందాం. So in the closing phase, the approval process begins once the operational team has officially accepted the deliverables. అంటే ఎప్పుడైతే క్లోజింగ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుందో అప్రూవల్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే ఆపరేషనల్ టీము డెలివరబుల్స్ అన్నింటినీ కూడా అఫీషియల్గా యాక్సెప్ట్ చేస్తారు, అంటే ఓకే అని చెప్తారు. అప్పుడు దెన్ ద ప్రాజెక్ట్ మేనేజర్ ప్రిపేర్ ఏ ఫార్మల్ క్లోజర్ టు ది ప్రాజెక్ట్. సో క్లోజింగ్ అవ్వడానికి ప్రాజెక్ట్కి ఎలాంటి యాక్టివిటీస్ కావాలో ఆ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రిపేర్ చేస్తారు. దెన్ పిఎం ఫస్ట్ టు సెండ్ అన్ ఈమెయిల్ టు ది ప్రాజెక్ట్ స్పాన్సర్, బిజినెస్ ఓనర్, operational manager, finance team and the PMO, sharing the final project completion report plus lesson learned plus closure checklist and proof that all the deliverables were accepted. అంటే ఏంటంటే సో క్లోజింగ్ స్టేజ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఈమెయిల్ పిఎం ఎవరికి సెండ్ చేస్తారంటే ప్రాజెక్ట్ స్పాన్సర్కి, బిజినెస్ ఓనర్కి, ఆపరేషనల్ మేనేజర్కి, ఫైనాన్షియల్ టీమ్కి అండ్ పిఎంఓకి కూడా సెండ్ చేస్తారు. సెండ్ చేసి ఆ ఈమెయిల్లో ఏమని ఇన్ఫామ్ చేస్తారంటే మేము ప్రాజెక్టు కంప్లీట్గా డన్ చేసేసాము, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ కంప్లీషన్ ఆఫ్ రిపోర్ట్ ఫుల్లీ, అదొక రిపోర్ట్. దాంతోపాటు ఏమైతే లెసన్ లర్న్డ్ అంటే పాజిటివ్స్, నెగిటివ్స్, దాంతోపాటు క్లోజర్ చెక్ లిస్టు, ఏమైతే ప్రాజెక్ట్ క్లోజ్ చేయాలో ఆ చెక్ లిస్టు అండ్ ఆల్సో ప్రూఫ్ దట్ ఆల్ ద డెలివరబుల్స్ వర్ యాక్సెప్టెడ్. మీరందరూ కూడా మేము చేసిన టాస్క్స్ అన్ని డెలివరబుల్స్ కూడా యాక్సెప్ట్ చేసారు అని ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, అది కూడా. సో ఇవన్నీ కూడా సెండ్ చేస్తారు. దిస్ ఈమెయిల్ ఆస్క్ ద స్టేక్ హోల్డర్స్ టు రివ్యూ ద క్లోజర్ డాక్యుమెంట్స్ అండ్ కన్ఫర్మ్ దెర్ ఈస్ నో పెండింగ్ యాక్షన్స్. సో ఎప్పుడైతే ప్రాజెక్ట్ మేనేజర్ అయితే ఇలా పంపుతారో దానికి మీనింగ్ ఏంటంటే ఈ స్టేక్ హోల్డర్స్ అందరి దగ్గర నుండి కూడా ప్లీజ్ మీరు ఒక్కసారి రివ్యూ చేయండి, ఎటువంటి యాక్షన్ పెండింగ్ లేదు మా దగ్గర నుండి, మీరు కన్ఫర్మ్ చేస్తే మేము నెక్స్ట్ స్టెప్ ఫాలో అవుతాము అని ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ఫార్మ్ చేస్తాడు ఆ స్టేక్ హోల్డర్స్కి. Then the stakeholder usually respond with 2 to 3 emails asking for the clarification on the budget usage and the final deliverables status and vendor payment status అండ్ ఆల్సో అన్రిజాల్వ్డ్ రిస్క్స్. అప్పుడు మనకి డైరెక్ట్గా అప్రూవ్డ్ అని కన్ఫర్మేషన్ రాదు కదా స్టేక్ హోల్డర్స్ నుండి. స్టేక్ హోల్డర్స్కి కూడా కొన్ని క్లారిఫికేషన్ కావాలి. ఆ క్లారిఫికేషన్ కోసం ఈమెయిల్స్లో ఏమైనా అడుగుతారంటే ఎక్కువగా ఏదైనా ప్రాజెక్ట్ అయిపోగానే బడ్జెట్ ఎంత అయింది, యాక్చువల్గా మీరు ఎంత ప్లాన్ చేస్తారు, యాక్చువల్గా ఎంత స్పెండ్ చేస్తారు, ఆ క్లారిఫికేషను. దాంతోపాటు ఫైనల్గా మీరు ఇవ్వాల్సిన డెలివరబుల్స్ అన్నీ కూడా ఫైనల్గా అయిపోయాయా ఆ స్టేటస్. దాంతోపాటు వెండార్ పేమెంట్స్, ప్రతి ప్రాజెక్ట్కి కూడా థర్డ్ పార్టీ అంటే థర్డ్ పర్సన్స్ని మనం హెల్ప్కి తీసుకుంటాం, మన ఆర్గనైజేషన్ కాకుండా బయట ఆర్గనైజేషన్ వాళ్ళనే వెండార్స్ అంటారు. సో వాళ్ళకి కూడా మనం పేమెంట్స్ ఇవ్వాలి. ఆ పేమెంట్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, డ్యూ ఉన్నాయా, క్లియర్ అయ్యాయా, ఇవ్వాల్సిన పేమెంట్స్ ఉన్నాయా, ఆ డీటెయిల్స్. దాంతోపాటు అన్రిజాల్వ్డ్ రిస్క్, ప్రాజెక్ట్లో స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు ఎటువంటి రిస్క్స్ అన్నీ కూడా క్లియర్ చేశారు. కొన్ని రిజాల్వ్ చేయలేని రిస్క్స్ ఉంటాయి, వాటికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిఫికేషన్ కావాలి అని చెప్పి స్టేక్ హోల్డర్ కూడా రెస్పాండ్ అవుతారు. సో ఇది ఒక 2 to 3 ఈమెయిల్స్లో జరుగుతుంది. దెన్ పిఎం సెండ్స్ ద ఫాలో అప్ ఈమెయిల్ కన్ఫర్మింగ్ ద ఫైనల్ బడ్జెట్ స్పెండ్, closing all the risks, closing all the issues and providing the additional proof required by the finance or the PMO. సో మన ప్రాజెక్ట్ మేనేజర్ కూడా రెస్పాన్స్ ఇస్తాడు. ఇంత ఫైనల్గా బడ్జెట్ అయింది, ప్రాజెక్ట్కి ఇంత స్పెండ్ చేసాము ఆ రిపోర్టు, దాంతోపాటు మన ప్రాజెక్ట్లో వచ్చిన రిస్క్స్ అన్నీ కూడా క్లోజ్ చేసాము ఆ రిపోర్టు, ప్రాజెక్ట్లో వచ్చిన ఇష్యూస్ కూడా అన్నీ క్లోజ్ చేసాము ఆ రిపోర్టు అండ్ ఆల్సో ఎడిషనల్ ప్రూఫ్ కూడా చేస్తారు మన ఫైనాన్స్ టీం నుండి. మనకి ఇంత బడ్జెట్ అయింది కదా ఆ క్లారిఫికేషన్ రిపోర్టు అండ్ ఆల్సో పిఎంఓస్ ఎవరైతే ప్రాజెక్ట్కి వర్క్ చేస్తారో వాళ్ళ దగ్గర నుండి కూడా డీటెయిల్స్ అన్నీ తీసుకొని డెలివరబుల్స్ అన్నీ
కంప్లీట్ అయిపోయాయని రిపోర్ట్ కూడా తీసుకొని వెంటనే ప్రాజెక్ట్ మేనేజరు ఆ స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా పంపిస్తారు. So once the clarification is complete, then PM send a final closure approval email to the project sponsor and the leadership asking them to officially approve the closure of the project. అంటే మన ప్రాజెక్ట్ మేనేజర్ ఎప్పుడైతే అన్నీ పంపించేస్తామో అన్ని క్లారిఫికేషన్స్ వాళ్ళకి కూడా కంప్లీట్ అయిపోయావు ఫైనల్గా ఇంకో ఈమెయిల్ పంపిస్తాడు. ఎవరికి పంపిస్తారంటే స్పాన్సర్కి అండ్ ఆల్సో సీనియర్ లీడర్షిప్కి, మన డెలివరీ లీడ్స్ ఉంటారు కదా వాళ్ళకి, ఆ టీం అంతటిని కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి కూడా పంపించి ఏమని అడుగుతారంటే అఫీషియల్గా మాకు ఈమెయిల్ కన్ఫర్మేషన్ కావాలి, ఈ ప్రాజెక్టు క్లోజ్ చేసేస్తున్నాము, మాకు అప్రూవల్ కావాలి అని అడుగుతాడు. సో అలా అడిగినప్పుడు దిస్ టిపికల్లీ రెస్పాన్స్ విత్ 2 to 1 approval emails confirming that project objectives were met, finance can be closed, contracts can be terminated and the project is officially completed. అప్పుడు మనకి అవుట్ సైడ్ ఉన్న స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ప్రాజెక్ట్ స్పాన్సర్స్ అండ్ లీడర్షిప్ని కూడా కన్ఫర్మేషన్ వస్తుంది, మేము ఓకే చెప్తున్నాము, సో మీ అప్రూవల్ ఈమెయిల్స్ అన్నీ కూడా మాకు ఓకే, సో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రాజెక్ట్ క్లోజ్ చేయండి, నేను అప్రూవల్ ఇస్తున్నాను, సో దాంతోపాటు ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా మెట్ అయ్యాయి కదా, అందుకే కన్ఫర్మేషన్ ఇస్తున్నాం, దానికి ఒక కన్ఫర్మేషన్, అండ్ ఆల్సో ఫైనాన్స్ అంతా కూడా క్లోజ్ చేసేయండి అండ్ కాంట్రాక్ట్స్ కూడా టెర్మినేట్ చేసేయండి, ఎందుకంటే ప్రాజెక్ట్స్ అయిపోయాక థర్డ్ పార్టీ వెండర్ నుండి అటువంటి కాంటాక్ట్స్ ఉండకూడదు, అవి కూడా టెర్మినేట్ చేసేయండి అండ్ ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో అఫీషియల్గా కంప్లీట్ అయిపోయింది అని మనకి ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. దెన్ PM sends the official communication to all the stakeholders thanking them for confirming that the project is closed. అంటే PM కూడా నెక్స్ట్ ఫైనల్గా థ్యాంక్స్ చెప్తూ అన్ని స్టేక్ హోల్డర్స్కి కూడా కన్ఫర్మేషన్ ఇస్తాం, మీ అందరి రిక్వెస్ట్ పరంగా మీ అందరి అప్రూవల్స్తో పాటు నేను ప్రాజెక్ట్ అనేది క్లోజ్ చేసేస్తున్నాము అని ఇన్ఫర్మేషన్ అనేది మెయిల్ ద్వారా ఇస్తాడు. సో ఓవరాల్గా ఈ క్లోజింగ్ స్టేజ్లో జనరల్లీ involves 6 to 10 emails covering the closure document review, budget confirmation, clarification discussion, final approval. Once all the approvals are received, the project is officially closed and recorded in the organization system. అంటే ఓవరాల్గా ఈ క్లోజింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు 6 to 10 అప్రూవల్స్ ఈమెయిల్స్ మినిమం తీసుకొని ఆ అప్రూవల్ ఈమెయిల్స్లో మ్యాక్సిమం ఎలాంటి టాపిక్స్ కవర్ అవుతాయంటే క్లోజర్ డాక్యుమెంట్ రివ్యూ, ప్రాజెక్ట్ క్లోజ్ చేసేసినాము ఒకసారి చెక్ చేయండి ఆ టాపిక్, ప్లస్ బడ్జెట్ కన్ఫర్మేషన్, ఇంత స్పెండ్ చేసాము, ఇంత మిగిలింది, సో ఆ డీటెయిల్స్, ప్లస్ వెండర్కి ఇంత ఇచ్చాము ఆ డీటెయిల్స్, ప్లస్ క్లారిఫికేషన్ డిస్కషన్స్, డెలివరబుల్స్లో ఏమైనా డిస్కషన్స్ కావాలంటే వాటి కోసం కూడా క్లారిఫై చేస్తాము, ప్లస్ ఆల్సో ఫైనల్గా అప్రూవల్ ఈమెయిల్ కూడా తీసుకుంటారు. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక అన్ని అప్రూవల్స్ వచ్చినాక ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ మేనేజరు అఫీషియల్గా ఫార్మల్గా క్లోజ్ చేస్తాడు, సిస్టంలో క్లోజ్ చేసి దెన్ రికార్డ్ చేసి పెడతాడు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ మేనేజరు ఆ ఆర్గనైజేషన్లో ఉన్నా లేకపోయినా నెక్స్ట్ వచ్చే పర్సన్ ఇన్ బ్రీఫ్గా చెక్ చేయాలి అని చెప్పి ఆర్గనైజేషన్ సిస్టంలో సేవ్ చేసి అన్ని డీటెయిల్స్ పెడతారు. సో ఈ రకంగా క్లోజింగ్ స్టేజ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలా అప్రూవల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ప్రాసెస్ ఫర్ అప్రూవల్ ఆఫ్ ఫ్రమ్ ఇనిషియేషన్ టు టిల్ క్లోజ్. అన్ని లింక్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఇనిషియేషన్ ఫేసు, ప్లానింగు, ఎగ్జిక్యూషన్, ఆపరేషన్ అండ్ క్లోజింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్రూవల్స్ ఎవరెవరికి వెళ్తాయి, స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంటారు, ఏ డిస్కషన్స్ అనేది మెయిల్స్లో జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎలాంటి క్వశ్చన్స్ కావాలన్నా కూడా, ఎలాంటి టాపిక్స్ మీద వీడియో చేయాలన్నా కూడా కిందకి మెన్షన్ చేయండి. ప్రతి వీడియో నేను మెన్షన్ చేస్తాను మన ఛానల్లోని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.